విజయవాడ ఇంద్రకీలాద్రిలోని దుర్గ అమ్మవారి దేవస్థానంలో నూతన సంవత్సర వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నూతన సంవత్సరం సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయ అధికారులు కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ధనుర్మాసం కావడంతో భక్తులు ఉదయం నుంచే కృష్ణానది పుణ్యస్నానాలు ఆచరించి కనకదుర్గమ్మను దర్శించుకుంటున్నారు. బెజవాడ కనకదుర్గ కొండపై నుండి మా ప్రతినిధి సుమలత మరింత సమాచారం అందిస్తారు. కొలుచుకోవటానికి కూడా హైదరాబాద్ నుంచి కూడా జగద్గిరి గుట్ట కార్పొరేటర్ గారు అయితే వచ్చారు. అమ్మవారికి ఎంతో మొక్కులు చెల్లించి ఎన్నో కోరికలు తీర్చడం వల్ల ఇక్కడికి వచ్చానని కూడా అంటున్నారు. చెప్పండి, అసలు అమ్మని తలుచుకొని అమ్మవారిని ఈ రోజు నూతన సంవత్సరంలో చూసి అమ్మవారి దర్శనానికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మేము ప్రతి నూతన సంవత్సరము జనవరి 1 రోజు మరి అమ్మవారి దర్శనానికి వస్తాం. మరి ఈరోజు కూడా కనకదుర్గమ్మ తల్లిని దర్శించుకోవడానికి రావడం జరిగింది. మేము నెలకోసారి 2 నెలలకోసారి ఖచ్చితంగా అమ్మవారు దర్శించుకుంటూ ఉంటాం. మరి అమ్మవారు అంటే మరి ఏది కోరుకుంటే ఇచ్చే కోరికలు తీర్చే అమ్మవారు అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాము. మరి ప్రతి సంవత్సరం కూడా ఖచ్చితంగా జనవరి 1 రోజు అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక్కడ వస్తాం మేమందరం కూడా. ఈరోజు అదేవిధంగా మామూలు బర్త్డే కూడా ఉంది, అది కూడా పురస్కరించుకొని అమ్మవారు ఎవరికైనా సరే భక్తులకు కొండపైన ఉన్న భక్తులకు వచ్చిన భక్తులకి ఏది కోరుకుంటే అది వరాలు ఇచ్చే అమ్మవారు అని చెప్పి తెలియజేస్తున్నాం. చెప్పండి, ఏర్పాట్ల విషయం అయితే కానీ అదంతా కానీ ఎలా చేశారంటారు? బాగుందమ్మా, బాగుంది, పర్వాలేదంతా. మేము కూడా అదే విధంగా ఎప్పుడు వస్తూ ఉంటాం, కంటిన్యూగా నెలకోసారి వస్తూ ఉంటాం ఇక్కడికి అమ్మవారి దర్శనం గురించి. అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు కాబట్టి కంపల్సరీ మేము వచ్చి దర్శనం చేసుకుంటాం. చెప్పండి, చూస్తుంటే ఆడపడుచుల్లాగా అసలు తెలుగింటి బిడ్డల్లా ఉన్నారు. అసలు చెప్పండి, ప్రతిసారి ఇలాగే వస్తూ ఉంటారా? అవును, ఇట్లానే ప్రతిసారి ఇలానే. అమ్మల కన్నా అమ్మ కోరికలు నెరవేర్చే అమ్మగా నెలకొన్న కనకదుర్గమ్మ విజయవాడ నందు ఉంది కాబట్టి భక్తులందరికీ కొంగు బంగారంగా వారికి ఆరోగ్యాలతో వర్ధిల్లాలంటూ కూడా భక్తులు ప్రగాఢ నమ్మకంతో కొలుస్తూ ఉంటారు. కెమెరామెన్ ప్రేమ్తో సుమా ఉపేందర్, విజయవాడ కనకదుర్గ టెంపుల్.